Hello everyone, this is Sai Sri Anjali Narana. First, I'm going to talk about web app integration. వెబ్సైట్స్ యాప్స్ లో ఉన్న ఏఐని ఇంటిగ్రేట్ చేయడం వల్ల చాట్ బోట్ స్మార్ట్ సర్చ్ లాంటి ఇంటెలిజెంట్ ఫీచర్స్ యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కామర్స్ లో ఏఐ బేస్డ్ రికమెండేషన్స్ ఇస్తాయి, కస్టమర్ సపోర్ట్ లో ఇన్స్టెంట్ రెస్పాన్సెస్ ఇస్తాయి, ఎల్ఎల్ఎంస్ యూజర్ క్వైరీస్ ని అనలైజ్ చేసి కాంటెక్స్ట్ బేస్డ్ రియల్ టైమ్ రిప్లైస్ ఇస్తాయి. ఈ ఆటోమేషన్ వల్ల యూజర్ ఎక్స్పీరియన్స్ స్మూత్ అవుతుంది, బిజినెస్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ ఏపీఐస్ వల్ల ఏఐ మోడల్స్ ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు వితౌట్ మెయింటైనింగ్ హెవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎగ్జాంపుల్ ఓపెన్ ఏఐ ఏపీఐ ని యూజ్ చేసి చాట్ బోట్స్, టెక్స్ట్ అనాలిసిస్ అండ్ ఈవెన్ ఇమేజ్ జనరేషన్స్ లాంటి ఫీచర్స్ యాప్స్ లో ఇంటిగ్రేట్ చేయొచ్చు. జస్ట్ రిక్వెస్ట్ పంపించాలి, అప్పుడు రెస్పాన్స్ వస్తుంది మనకి. ఈ ప్రాసెస్ డెవలప్మెంట్ టైం, కాస్ట్ తగ్గి ఏఐ క్యాపబిలిటీస్ ని ఇన్స్టెంట్ గా స్కేల్ చేయడం పాసిబుల్ చేస్తుంది. నెక్స్ట్ ఏమో హగ్గింగ్ ఫేస్ మోడల్స్. హగ్గింగ్ ఫేస్ వల్ల ప్రీ ట్రైన్ ఏఐ మోడల్స్ ని డౌన్లోడ్ చేసి సెంటిమెంట్ అనాలిసిస్, టెక్స్ట్ సమరైజేషన్, ట్రాన్స్లేషన్స్ లాంటి టాస్క్ కి కస్టమైజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ తెలుగు లాంగ్వేజ్ సెంటిమెంట్ అనాలిసిస్ చేయాలంటే స్మాల్ డేటా సెట్ తో మోడల్ ని ఫైన్ ట్యూన్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ ఏఐ మోడల్స్ ని ఫాస్టర్ గా డిప్లాయ్ చేయడానికి, ట్రైనింగ్ కాస్ట్ సేవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏమో రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. రాగ్ అంటే ఏఐ మోడల్స్ కి రియల్ టైమ్ డేటా యాక్సెస్ ఇచ్చేసి లేటెస్ట్ యాక్యురేట్ రెస్పాన్సెస్ జనరేట్ చేయడం. ఎగ్జాంపుల్ కస్టమర్ సపోర్ట్ ఏఐకి లైవ్ నాలెడ్జ్ బేస్ ఇంటిగ్రేట్ చేస్తే లేటెస్ట్ పాలసీస్ గురించి ఇమీడియట్ రెస్పాన్స్ ఇవ్వగలుగుతుంది. ఈ ప్రాసెస్ వల్ల ఏఐని అవుట్ ఆఫ్ డేటా ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ అవ్వకుండా డైనమిక్ రిలయబుల్ ఆన్సర్స్ మనకి ఇస్తుంది. నెక్స్ట్ ఫైన్ ట్యూనింగ్ అంటే ప్రీ ట్రైన్ మోడల్స్ ని స్పెసిఫిక్ డొమైన్ కి కస్టమైజ్ చేయడం. ఎగ్జాంపుల్ మెడికల్ ఏఐ కి తెలుగు మెడికల్ టర్మ్స్ అర్థం కావాలంటే ఫైన్ ట్యూనింగ్ చేసి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయొచ్చు. ఇండస్ట్రీ స్పెసిఫిక్ డేటాతో ట్రైన్ చేస్తే యాక్యురసీ అండ్ రెలవెన్స్ పెరుగుతుంది. ఈ ప్రాసెస్ ఏఐని నీ అప్లికేషన్స్ కి అడాప్ట్ చేయడానికి పర్ఫెక్ట్. నెక్స్ట్ ఏమో ఏఐ ఏజెంట్స్. ఏఐ ఏజెంట్స్ అంటే ఆటోమేటెడ్ అసిస్టెంట్స్ లైక్ క్యాలెండర్, ఈమెయిల్స్, కస్టమర్ సర్వీస్ లో టాస్క్ ఆటోమేట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఏఐ ఏజెంట్ మీటింగ్ రిమైండర్స్ ఇస్తుంది, ఈమెయిల్స్ డ్రాఫ్ట్ చేస్తుంది, ఈవెన్ బిజినెస్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేస్తుంది. సెల్ఫ్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ యూజ్ చేసి ఏఐ ఏజెంట్స్ టాస్క్ ని కంటిన్యూస్లీ ఇంప్రూవ్ చేస్తాయి. సో వర్క్ లోడ్ తగ్గి ప్రొడక్టివిటీ కూడా మనకి బూస్ట్ అవుతుంది. లాస్ట్ ఏమో బేస్ మోడల్ జనరేషన్. బేస్ ఎల్ఎల్ఎం అంటే ట్రైనింగ్ డేటా మీద బేస్ అయ్యి నెక్స్ట్ ప్రాబబుల్ వర్డ్ ప్రిడిక్ట్ చేయడం. ఫైన్ ట్యూన్ మోడల్స్ గా స్పెసిఫిక్ డొమైన్స్ కి ట్రైన్ అవ్వకుండా జనరల్ నాలెడ్జ్ తో రెస్పాన్సెస్ వస్తాయి. ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్స్ వల్ల ఏఐ ఇన్పుట్ ఎనలైజ్ చేసి స్ట్రక్చర్ మీనింగ్ఫుల్ కంటెంట్ జనరేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వచ్చు, టెక్స్ట్ సమ్మరైజ్ చేయొచ్చు, ఈవెన్ రిపోర్ట్స్ ఆర్ కోడ్ స్నిపెట్స్ కూడా జనరేట్ చేయగలుగుతుంది. ఈ ప్రాసెస్ ఏఐని వర్చువలైజ్ గా యూజ్ చేయడానికి పర్ఫెక్ట్, బట్ సమ్ టైమ్స్ డొమైన్ స్పెసిఫిక్ యాక్యురసీ తక్కువ ఉంటుంది.